పాకిస్తాన్లో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. పాకిస్తాన్ కరాచీలో పాకిస్తాన్ రేంజర్స్ ఆఫీసు పైన టెర్రర్ అటాక్. ఇదెవరు చేసింది? తహ్రీబీ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఒక సంస్థ పాకిస్తాన్ రేంజర్స్ పై ఉన్న పలంగా అటాక్ చేసింది. ఉగ్రదాడిలో 10 మంది మృతి చెందితే మరికొందరికి సీరియస్ గా ఉంది. ఇక మెయిన్ గేట్ ని వాహనంతో ఢీకొట్టి లోపలికి చొరబడి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. లోపలికి వస్తూనే ఉగ్రవాదుల విచక్షణ రహిత కాల్పులకు పాల్పడ్డారు. ఇక టెర్రరిస్టులపై ఎదురుదాడికి దిగాయి పాకిస్తాన్ భద్రతా బలగాలు. దాడికి బాధ్యత వహిస్తూ జమాత్ ఉల్ అర్హార్ ప్రకటన చేసింది. ఇక ఖులాఫా ఏ రషీదీన్ ఇస్తాది బ్రిగేడ్ ఆపరేషన్ గా పేరు నామకరణం చేశారు. టెర్రర్ అటాక్ కారణంగా కరాచీలో హైలైట్ నెలకొంది. ఘటనా స్థలంలో భారీగా భద్రతా బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. సో రేంజర్స్ అంటే అక్కడ ఆర్మీ మిలిటరీ పర్సన్స్, అక్కడ రేంజ్ అంటే ఏంటి? ఆర్మీ బేస్ క్యాంప్ ఉన్న పలంగా ఓ వాహనం ఆర్మీ బేస్ క్యాంప్ని గేటును ఢీకొట్టి సర్రమని లోపల దూసుకెళ్ళి దాంట్లో నుంచి ఓ 10 మంది వ్యక్తులు బయటకు వచ్చారు. ఉగ్రవాదులు దాడి చేస్తారు అంతే కదా. అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులు ఎవరు? ఆర్మీ సైన్యం, పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేసేటువంటి ఆ విధవల పైన మరికొంతమంది అక్కడికి వచ్చినటువంటి తహ్రీబీ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి దాని అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ అక్కడికి చేరుకొని అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే సాటర్డే నైట్ నిన్న సాయంత్రం జరిగింది ఈ సంఘటన. ఉండపలంగా గేట్ ఢీకొట్టి లోపలికి వెళ్ళిపోయి ఆ జమాత్ ఉల్ అహ్రార్ అనేటువంటి ఈ గ్రూప్కి సంబంధించిన 10 మంది వ్యక్తులు లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారిగా కరాచీ వింగ్ హెడ్ క్వార్టర్స్, రేంజర్స్ బిటాయ్ వింగ్ హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళిపోయి గన్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. అరౌండ్ 8:30 PM జరిగింది ఈ ఇన్సిడెంట్. అరౌండ్ 8:30 PM జరిగినటువంటి ఈ గన్ ఫైరింగ్లో 10 మంది చనిపోయారు. ఆ 10 మందిలో కొంతమంది రేంజర్స్ అంటే ఆర్మీ పర్సన్స్ ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. మిగిలిన 6గురిని ఎవరైతే ఇక్కడ నుంచి వచ్చి ఆ కారులో వెళ్ళిపోయి అక్కడ అటాక్కి పాల్పడ్డారో ఆ 6గురిని కూడా పాకిస్తానీ ఆర్మీ రేంజర్స్ వాళ్ళని హతమార్చారు. సుమారుగా 2 గంటల పాటుగా కంటిన్యూస్గా ఈ గన్ ఫైరింగ్ జరిగింది. వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి కంటిన్యూస్గా ఈ వార్ ఎక్స్చేంజ్ జరిగినట్టుగానే ఈ బుల్లెట్ల వర్షం కురిసింది ఒకరిపై ఒకరి మీద. సో ఈ ఘటనలో 6గురు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఒకరిని పట్టుకోగలిగారు సేఫ్గా. సో అథారిటీస్ ఇమీడియట్లీ సీల్డ్ ఆఫ్ ది కాంపౌండ్, అంటే మొత్తం కూడా ఆ కాంపౌండ్ని ఆ గేట్ బద్దలు కొట్టి లోపలికి రావడాన్ని ఆ ఫెన్సింగ్ మొత్తాన్ని కూడా మరోసారి అలర్ట్ చేసి అక్కడ నైబర్హుడ్స్ కూడా అలర్ట్ చేశారు. ఆపరేషన్ జరిగేటువంటి ఈ సమయంలో మొత్తం కూడా అలర్ట్గా హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. సో దీనికి సంబంధించి ఈ అటాక్ గురించి జమాత్ ఉల్ అర్హార్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే ఎస్ మేమే చేసాం ఇది. that largely operated in Pakistan's northwestern Khyber Pakhtunkhwa ఆఫ్ఘనిస్తాన్కి సమీపంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఇది. సో ఈ గ్రూప్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేస్తూనే ఉంది. సేయింగ్ దట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మాకు సపరేట్గా ఒక ఐడెంటిటీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాని మేమే పరిపాలించుకునే విధంగా ఒక ప్రత్యేక దేశం కావాలని వారంతా పోరాడుతూ ఉన్నారు. సో క్యారింగ్ అవుట్ అటాక్స్ ఆన్ సివిలియన్స్, సెక్యూరిటీ పర్సనల్, గవర్నమెంట్ అఫీషియల్స్ కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని ఆఫ్ఘనిస్తాన్ సమీపంగా ఉన్నటువంటి ఈ గ్రూప్ వరుసగా ఆర్మీ పర్సన్స్ ని హతమారుస్తూనే ఉంది. సో 2024 నుంచి గతంలో కూడా 2 చైనీస్ ఇంజనీర్లని హతమార్చింది. కరాచీ ఎయిర్పోర్ట్ పైన కూడా బాంబుల వర్షం కురిపించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాదిరిగానే ఇది కూడా ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ గా పాకిస్తాన్ లో పేరుగాంచింది. ద మేజర్ టీటీపీ అటాక్ ఇన్ కరాచీ టుక్ ప్లేస్ ఇన్ February 2023. 2023లో ఒక బిగ్గెస్ట్ అటాక్ జరిగింది. when militants stormed the Karachi police office on షారాయి ఫసల్ రిజల్టింగ్ ఇన్ మల్టిపుల్ క్యాజువాలిటీస్. అతిపెద్ద భారీ సంఘటన కరాచీ పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ ఆఫీస్ దగ్గర జరిగిన సంఘటన కొన్ని వందలాది మందికి గాయాలయ్యాయి. సో ఇప్పుడు ఈ సంఘటన పైన జరిగిన ఇన్సిడెంట్ పైన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు, ఎక్కడెక్కడ అలర్ట్ అయ్యారు. సింధ్ చీఫ్ మినిస్టర్ మురాద్ అలీ షా ద ప్రొవిన్షియల్ Police Chief and Karachi's Additional Inspector General of Police submitted detailed report on the incident. ఈ సంఘటన పైన ఒక డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ ని ఆదేశించారు ఆయన. ఆ తర్వాత ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. వాట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఈజ్ యాజ్ సూన్ యాజ్ ద అటాక్ టుక్ ప్లేస్ ద రేంజర్స్ పర్సనల్ ఇమీడియట్ టుక్ పొజిషన్స్. ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఇమీడియట్గా వాళ్ళు పొజిషన్ తీసుకొని తిరిగి అటాక్ చేయడం కూడా మొదలుపెట్టారు. సో సుమారుగా రెస్క్యూ 1122 Sindh said it received reports of an explosion near Gulistan e Jauhar block number 5.
బ్లాక్ నెంబర్ 5లో నుంచి ఎంటర్ అయిపోయి ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో ఆ శబ్దాలు విని అలర్ట్ అయ్యారట రేంజర్స్ అంతా కూడా. సో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా చర్చించుకుంటున్న అంశం ఇదే. తహరీబీ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ జమాత్ ఉల్ అహ్రార్ ఈ గ్రూప్కు సంబంధించిన సభ్యులు పాకిస్తాన్లో ఆర్మీని చుక్కలు చూపిస్తూ వేటాడుతున్నారు. ఒకసారి రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ హై టెన్షన్ ఉంది, ఆ వీడియో చూద్దాం. मिसू आती है हमेशा यार. పాకిస్తాన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ టెర్రర్ కంట్రీ, ఉగ్రవాదుల దేశం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు అని చెప్పి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పుట్టుకొచ్చింది? బలూచిస్తాన్లో ఉన్నటువంటి రా మెటీరియల్స్ కానీ అక్కడ ఉన్న అద్భుతమైన మినరల్స్ కానీ వాటిని ఉపయోగించి దేశం మొత్తం కూడా డెవలప్ అవుతోంది. అక్కడి నుంచి చైనాకు పంపిస్తున్నాడు, అక్కడి నుంచి అమెరికాకు పంపిస్తున్నాడు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పుట్టుకొచ్చింది అంటే బలూచిస్తాన్కి మాత్రం ఆ మినరల్స్లో వాళ్ళకి వాటా లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. వాళ్ళు అడగడం తప్పేమున్నది? మా ప్రాంతం నుంచి అనేక రకాల తీసుకెళ్ళి నువ్వు ఆ ప్రాంతానికి ఇవ్వకపోతే డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తుంది అదే. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా అదే. సింధు ప్రావిన్స్లో ఎడారిగా మారింది ఆ ప్రాంతం అంతా కూడా. సింధు ప్రావిన్స్, సింధు జిల్లాలో అక్కడికి వెళ్లాల్సిన వాటాని దాన్ని డైవర్ట్ చేస్తూ పంజాబ్ ప్రావిన్స్లోని ఎక్కువగా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం, వాటిని హోల్డ్ చేయడం మూలంగా సింధు ప్రావిన్స్లో ఎడారిగా మారిపోతున్న సిచ్యువేషన్. ఇప్పుడు కాదు, గత 4-5 సంవత్సరాలుగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. సింధు ప్రావిన్స్లో అక్కడ సామాన్య జనం దగ్గర కూడా నాటు తుపాకుల మాదిరిగా తుపాకులు ఉంటూనే ఉంటాయి. ఒకసారి మీకు గుర్తుండుంటాయి, ఇఫ్ ఎట్ ఆల్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ అని కూడా చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి. సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి ఒక హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టి గన్తో పరిగెత్తించి కొట్టిరు, వాడిని రోడ్ల మీద ఈడ్చుకుంటూ కొట్టిరు. కారణం ఏంటో తెలుసా? మాకు రావాల్సినటువంటి నిధులని, అక్కడ రావాల్సిన నీళ్ళు మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చిన డైవర్ట్ చేస్తున్నారు, మేమేం చేయాలి, మేము ప్రాణాలు పోతున్నాయని చెప్పి తుపాకులు ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర, సామాన్య వ్యక్తి దగ్గర తుపాకులు ఉన్నాయి. వాటిని పట్టుకొని వాడి ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టి ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేసి వాడిని రోడ్డు మీద తీసుకెళ్లి పరిగెత్తించారు. అంటే సింధు ప్రావిన్స్లో కూడా వేర్పాటువాదం. సింధు ప్రావిన్స్ వాళ్ళు మాకు ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు, బలూచిస్తాన్ మాకు ప్రత్యేక దేశం కావాలని వీళ్ళు. అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మోస్ట్ ఆఫ్ ది అప్పర్ పార్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ షేరింగ్ దగ్గర సమీపంగా ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఈ తాలిబానీ తహరీక్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ గ్రూప్స్ తాలిబాన్లు, జమాత్ ఉల్ అహ్రార్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇక్కడ డెవలప్మెంట్ లేదు, మమ్మల్ని ఎప్పుడు చూసి అణచివేస్తూ ఉంటారు, ఆర్మీతోని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మాకు ఇక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు కూడా కావాలి. వాళ్ళ డిమాండ్స్ అవే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పోరాడుతుందంటే ప్రధానంగా ఇదే. వాళ్ళ దగ్గర మినరల్స్ ఉపయోగించి ఎవరెవరు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ అదే అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి మాత్రం ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టే బలూచిస్తాన్ వాళ్ళు వేర్పాటువాదం కోసం ప్రయత్నం చేస్తూ బిఎల్ఏ అనేటువంటి ఒక ఆర్మీని స్టార్ట్ చేసి వాళ్ళ ప్రత్యేక దేశంగా కావాలని పోరాడుతున్నారు. కొన్ని జనరేషన్స్గా పోరాడుతున్నారు, వాళ్ళు కొన్ని జనరేషన్స్గా స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతుంది కూడా ఇదే. పాకిస్తాన్ ఎవరో కొట్టాలి, పాకిస్తాన్ ఎవరో ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే కొట్టక చేస్తారు, వాళ్ళే ఒకరిపై ఒకరు దాడులు చేస్తారు. నిజంగా అవకాశం సద్వినియోగం చేసుకొని ఇరాన్లో ఇంటర్నల్గా అక్కడి పబ్లిక్ ఇరానియన్ గవర్నమెంట్కి సుప్రీం అలీ ఖమేనీకి వ్యతిరేకంగా మారిన సిచ్యువేషన్లో అమెరికా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏ రకంగా అయితే ఇబ్బంది గురి చేసిందో, ఏ రకంగా అయితే వాళ్ళు ఇరాన్లో ఒక రెవల్యూషన్కి కారణమైన అమెరికా ఆ రకమైన సిచ్యువేషన్ బలూచిస్తాన్లోనో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనో పాకిస్తాన్ వ్యతిరేకంగా జరుగుతున్న చర్యల మీద భారత్ అవకాశం తీసుకోవచ్చు. బట్ మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ లిబరల్ కొనసాగుతోంది. రైట్, డైరెక్ట్గా షోయబ్ అఖ్తర్, క్రికెట్ షోయబ్ అఖ్తర్ వాడి సోదరుడు కూడా చనిపోతే వాడి అంత్యక్రియల్లో మొత్తం ఉగ్రవాదులు ఎవరు వచ్చారు? షోయబ్ అఖ్తర్ సోదరుడు యొక్క అంత్యక్రియలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వాడు క్రికెటర్ వచ్చి క్రికెట్ ఆడతాడు, మళ్ళీ పోయి వాని బంధువులు చచ్చిపోగానే ఉగ్రవాదులు వచ్చి వాడిని పార్టిసిపేట్ చేస్తారు. ఇది మనం చెప్తున్న మాట కాదు, పాకిస్తాన్ అఫీషియల్ అనౌన్స్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్.
షోయబ్ అఖ్తర్కి సంబంధించినటువంటి ఒక క్రికెటర్ గాడు వాడి సోదరుడు చనిపోతే అక్కడ వచ్చింది ఎవరయ్యా అంటే మొత్తం ఉగ్రవాదులే. అంతెందుకు, ఆసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలని టార్గెట్ చేసి ఉగ్రవాద స్థావరాలని భారత్ పేల్చేసినప్పుడు అక్కడ కూడా ఆ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలో పార్టిసిపేట్ చేసింది ఈ షహబాజ్ షరీఫ్, అక్కడ ప్రధాని, అండ్ ఆసిమ్ మునీర్ అక్కడి ఆర్మీ చీఫ్. ఉగ్రవాదుల అంత్యక్రియలో పార్టిసిపేట్ చేసి వాడు ఏం చేస్తాడు, మనిషి ₹1 కోటి అనౌన్స్ చేస్తాడు. జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన చీఫ్, వాడికి మనిషికి ₹1 కోటి చొప్పున అనౌన్స్ చేస్తే వాడు ఇంకో 15 మంది చనిపోతే ₹15 కోట్ల వచ్చాయి వాడు ఒక్కడికే. వాడు తిరిగి మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడా? సో ఇదంతా ఒక పాకిస్తాన్ పేరు చెప్పి పాకిస్తాన్ గురించి మనం మాట్లాడితే నిజంగానే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. అరే వీడే ఉగ్రవాద దేశం, వీడియో కూడా అటాక్ చేసినట్టుగా ఓ కలరింగ్ ఇచ్చి కట్టింగ్ ఇచ్చి పాకిస్తాన్ పైన నిన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చిన జమాత్ ఉల్ అహ్రార్ అనేటువంటి ఒక గ్రూప్, మిలిటెంట్ గ్రూప్ రేంజర్స్ పై అటాక్ చేసింది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో. ఆ అటాక్ చాలా తీవ్రంగా జరిగింది. అక్కడ 6గురిని అక్కడ నుంచి వచ్చిన ఆ గ్రూప్ సభ్యుల్ని, ఆ మిలిటెంట్ గ్రూప్స్ని ఇటు ఆర్మీ సిబ్బంది క్యాప్చర్ చేశారు. 6గురిని ఎన్కౌంటర్ చేశారు. మరో 2కి చాలా తీవ్రంగా గాయాలై వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మ్యూచువల్గా జరిగింది ఈ కన్సర్న్. 2 వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిసింది. సుమారుగా 2 గంటల పాటుగా నాన్ స్టాప్గా ఈ యుద్ధం జరిగింది. మరి దీనికి సంబంధించి పాకిస్తాన్ ఒకసారిగా హై అలర్ట్ జారీ చేసింది. పాకిస్తాన్ మొత్తం కూడా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీగా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.